తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ప్రకృతి వనరులను దోచుకోవడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. మందని భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో మానేర్ నదిపై నిర్మించిన కీలకమైన చెక్ డ్యాంను ఇసుక మాఫియా పేల్చేసింది. మందని మండలం అడవి సోమనపల్లి మరియు భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం పివి నగర్ శివార్లోని మానేర్ నదిపై ఉన్న చెక్ డ్యాంను దుండగులు రాత్రికి రాత్రే పేల్చేశారు. గతంలో వచ్చిన 12 లక్షల క్యూసెక్ల భారీ వరదను సైతం తట్టుకుని నిలబడ్డ ఈ పటిష్టమైన కట్టడం నేడు మాఫియా దురాశకు బలైపోయింది. ఇసుక తరలింపులు అడ్డంకులు తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడి ఈ ఘాతకానికి ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే గుంపుల తరుగుల చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరొక ముందే ఇప్పుడు రెండోసారి ఇలాంటి దారుణ జరగడం చూస్తుంటే మాఫియాకు చట్టాలంటే ఎంతటి చులకన భావనో అర్థమవుతోంది. ఈ విధ్వంసం వల్ల కేవలం ప్రభుత్వానికే కాదు స్థానిక రైతులకు మరియు మత్స్యకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెక్ డ్యాంలో నీరు నిలవకపోతే రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. వలలన్నీ నువ్వు అందరి వలలు కొట్టుకపోక వలలన్నీ కొట్టుకపో రాత్రి అయితే చేపలు కూడా ఉండే వలలో ఇది పెడితే చాలు. మళ్ళీ ఎక్కేస్తారా ఈ అర్ధకు కొడుక గింత మధ్య పెద్ద పాము ఆరోగ్యం అదే కానీ కూసాం నాగం పాము కూసాం. అది అలా పోయినట్టు పోయింది పాము. నాకు అలానే ఉండవచ్చు. అడ్డం పెట్టుకో.